ఎగ్జామ్ 33 సెవెంత్ క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 జీవులలో శ్వాసక్రియ మొక్కలు మరియు జంతువులలో రవాణా లెసన్స్లోని బిట్స్ చూద్దాం. కణంలో ఆహారం అదే గ్లూకోజ్ అనమాట ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ను ఉపయోగించుకుని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని వాయు శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం కావడాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ కణంలో ఆహారం విచ్ఛిన్నం అయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి విడుదల అవుతుంది. అదే గ్లూకోజ్ దట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి అనమాట. నెక్స్ట్ గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే జీవి ఈస్ట్ వంటి జీవులను అవాయు శ్వాస జీవులు అంటారు. నెక్స్ట్ గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నం అవుతుంది. అదే గ్లూకోజ్ దట్ ఈజ్ ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి అనమాట. నెక్స్ట్ కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. నెక్స్ట్ కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుదల కారణంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ కండరాల కణాలు వాయురహితంగా శ్వాసించగలవు, అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి. నెక్స్ట్ గ్లూకోజ్ అంటే కండరంలో గ్లూకోజ్ దట్ ఈస్ లాక్టిక్ ఆమ్లం ప్లస్ శక్తి, అదే ఆక్సిజన్ లేనప్పుడు అనమాట. నెక్స్ట్ ఈస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈస్ట్లు ఏకకణ జీవులు. ఈస్ట్లు అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్ని అందిస్తాయి. నెక్స్ట్ వైన్ మరియు బీర్ల తయారీలో వినియోగిస్తారు దేన్ని అంటే ఈస్ట్ను. నెక్స్ట్ శ్వాసించడం అంటే అధిక మొత్తంలో ఉన్న ఆక్సిజన్ను పీల్చుకొని అధిక మొత్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం. నెక్స్ట్ ఒక శ్వాస అనగా ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము. నెక్స్ట్ అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని వదిలేయడాన్ని నిశ్వాసం అని అంటారు. నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేటు అంటారు. దాన్ని శ్వాసల సంఖ్య బై నిమిషం. నెక్స్ట్ శ్వాసక్రియ అనే జీవులలో అన్ని వేళలా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. నెక్స్ట్ సరాసరిగా ఒక వయోజన వ్యక్తి నిమిషానికి 15 నుండి 18 సార్లు ఊపిరి పీలుస్తాడు. నెక్స్ట్ తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్లు వరకు చేరుతుంది. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. నెక్స్ట్ ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం పెద్ద అడుగు భాగమును ఏర్పరుస్తుంది. నెక్స్ట్ శ్వాసలో ఉదర వితానము మరియు పక్కటెముకలు యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం కిందకి కదులుతుంది. ఈ కదలిక మన ఛాతీ కుహరం యొక్క పరిమాణమును పెంచడం వలన గాలి ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందకి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానము పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుతుంది. అది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది. నెక్స్ట్ తరచూ చేసే సాంప్రదాయ శ్వాస వ్యాయామం అంటే దాన్ని ప్రాణాయామం ఎక్కువ గాలిని పీల్చుకునేలా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ పీల్చే మరియు వదిలే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం వరుసగా 21% ఆక్సిజన్, 0.04% కార్బన్ డైఆక్సైడ్ మరియు 16.4% ఆక్సిజన్, 4.4% కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ బొద్దింక గురించి చూద్దాం. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అని అంటారు. నెక్స్ట్ కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలు అనే గాలి గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళంలోకి వెళ్ళి శరీర కణజాలంలోకి వ్యాపనం చెంది శరీరంలో ప్రతి కణానికి చేరుకుంటుంది. కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ మరియు నాళాలలో ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటకు పోతుంది. నెక్స్ట్ వానపాము గురించి చూద్దాం. వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. వానపాము చర్మం తాకినప్పుడు జిగటగా మరియు తేమగా ఉంటాయి. వాటి ద్వారా వాయువులు సులభంగా వెళ్ళగలవు. నెక్స్ట్ చేపలు గురించి చూద్దాం. చేపల్లోని మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి. నెక్స్ట్ కప్పల గురించి చూద్దాం.
కప్పలకు మానవులకు మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసించుకోగలవు. నెక్స్ట్ మొక్కలు గురించి చూద్దాం. మొక్కల్లోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్లు కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరం. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. నెక్స్ట్ మొక్కలు కూడా శ్వాసిస్తాయి. నెక్స్ట్ మొక్కలలోని ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ను తీసుకుంటుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా సరిపడా లేనప్పుడు ఆహార విచ్ఛిన్నం అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది. నెక్స్ట్ ఆవు, గేదె, కుక్క, పిల్లి వంటి జంతువులలో శ్వాస అవయవాలు మరియు శ్వాస ప్రక్రియ మానవుల మాదిరిగానే ఉంటుంది. నెక్స్ట్ మొక్కల కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నం ఇతర జీవులు మాదిరిగానే ఉంటుంది. నెక్స్ట్ అధిక వ్యాయామం చేసే సమయంలో లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెములు బయటకు కదులుతాయి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహర పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ కీటకాల గాలిగొట్టాలు, వాయునాళాలు. నెక్స్ట్ ఛాతీ కుహరం చుట్టూ ఉన్న అస్థిపంజర నిర్మాణాలు పక్కటెముకలు. నెక్స్ట్ కండరయుతంగా ఉండే ఛాతీ కుహరపు కింది భాగం ఏంటి అంటే ఉదర వితానం. నెక్స్ట్ వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి చీమ అన్నమాట. నోట్ మానవులు మరియు ఇతర జీవులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఎక్కువసేపు పీల్చడం కూడా ప్రమాదకరమే. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ది మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగక్రియను మాత్రమే, రాత్రిపూట శ్వాసక్రియను మాత్రమే జరుపుతాయి. అవునా కాదా అంటే ఫాల్స్ అనమాట. ఎలాగంటే మొక్కలు శ్వాసక్రియను పగలు రాత్రి నిరంతరం జరుపుతాయి. కిరణజన్య సంయోగక్రియ మాత్రం సూర్యరశ్మి ఉన్నప్పుడు అంటే పగలు మాత్రమే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చేపలకు శ్వాస కోసం ఊపిరితిత్తులు ఉంటాయి. అవునా కాదా అంటే ఫాల్స్ అనమాట. చేపలు మొప్పల ద్వారా శ్వాస తీసుకుంటాయి. నెక్స్ట్ జతపరుష్ట చూద్దాం. చర్మం అనేది వానపాము అనేది చర్మం ద్వారా ఊపిరి పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఈస్ట్ అనేది ఆల్కహాల్తో తయారవుతుంది. నెక్స్ట్ ఉదర వితానం అనేది ఛాతీ కుహరం. నెక్స్ట్ కప్ప అనేది ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా ఈ రెండింటి ద్వారా శ్వాస తీసుకుంటుంది. నెక్స్ట్ ఆకులు అనేది పత్రరంధ్రాలు, చేపలు అనేది మొప్పల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ తీసుకుని వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే ఒక వ్యక్తికి లభించే గాలి పరిమాణం భూమిపై లభించే దానికంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ మొక్కలు మరియు జంతువులలో రవాణా. దానిలో రక్తం అంటే ఏందో చూద్దాం. రక్తం అనేది రక్తనాళాలలో ప్రవహించే ఒక ద్రవం. నెక్స్ట్ ఇది జీర్ణమైన ఆహార పదార్థములను చిన్న పేగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ తీసుకుని వెళ్తుంది. ఇది వ్యర్థాలను శరీరం నుండి తొలగించడానికి రవాణా చేస్తుంది. నెక్స్ట్ రక్తం వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంటుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు రంగు వర్ణ ద్రవం ఉన్న ఎర్ర రక్త కణాలు ఒక రకమైన కణాలు. నెక్స్ట్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది. చివరికి అన్ని కణాలకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ సమర్థవంతంగా అందించడం కష్టమవుతుంది. నెక్స్ట్ మన శరీరంలోని ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడునవి తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ రక్తం గడ్డ కట్టుటకు సహాయపడునవి రక్త ఫలకికలు. నెక్స్ట్ రక్తం కణాల నుండి వ్యర్థ పదార్థాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని తొలగించుటకు ఊపిరితిత్తులకు రవాణా చేయడానికి ఈ రక్తం గుండె తిరిగి వెళ్ళడానికి శరీరంలో ధమనులు మరియు సిరలు అనే 2 రకాల రక్తనాళాలు తోడ్పడతాయి. నెక్స్ట్ ధమనుల గురించి చూద్దాం. ధమనులు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరం అన్ని భాగాలకు తీసుకుని వెళ్తాయి. నెక్స్ట్ రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడితో ఉన్నందున ధమనులు మందపాటి స్థితిస్థాపక గోడలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా నాడీ స్పందన జరుగుతుంది. నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను నాడీ స్పందన రేటు అంటారు. నెక్స్ట్ విశ్రాంతిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి 72 మరియు 80 మధ్య నాడీ స్పందనాలను కలిగి ఉంటాడు. నెక్స్ట్ ధమనులు చిన్న నాళాలుగా విభజించబడి కణజాలానికి చేరాక అవి రక్తకేశ నాళికలు అని పిలువబడే చాలా సన్నని నాళికలుగా విభజించబడతాయి. నెక్స్ట్ పుప్పుస ధమని గుండె నుండి ఊపిరితిత్తులకు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్తుంది. నెక్స్ట్ సిరల గురించి చూద్దాం. సిరలు అంటే శరీరంలోని అన్ని భాగాల నుండి గుండెకు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు.
నెక్స్ట్ సిరలు సన్నటి గోడలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరల్లో కవాటాలు ఉంటాయి. నెక్స్ట్ కేశనాళికలు అన్నీ కలిసిపోయి సిరలుగా ఏర్పడి గుండెలోకి తెరుచుకుంటాయి. పుపుస సిరలు ఊపిరితిత్తుల నుండి గుండెకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్తాయి. నెక్స్ట్ గుండె గురించి చూద్దాం. తనతో ఇతర పదార్థాలను తీసుకువెళ్ళే రక్తాన్ని రవాణా చేయడానికి పంపులా పనిచేస్తూ నిరంతరం కొట్టుకునే అవయవం గుండె. నెక్స్ట్ గుండె యొక్క ఎడమ వైపున ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం ఉంటుంది మరియు గుండె యొక్క కుడి వైపున కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తం ఉంటుంది. నెక్స్ట్ గుండె ఛాతీ కుహరంలో ఉంటుంది మరియు గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. నెక్స్ట్ గుండె దాదాపు పిడికిలి పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా ఉండడానికి గుండెలో 4 గదులు ఉంటాయి. నెక్స్ట్ ఎగువ 2 గదులను కర్ణికలు అని మరియు దిగువ 2 గదులను జఠరికలు అని అంటారు. నెక్స్ట్ గదుల మధ్య ఉన్న విభాజకం ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తాన్ని ఒకదానితో ఒకటి కలవకుండా నివారించడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ గుండె యొక్క కుడివైపు నుండి ప్రారంభమై గుండె నుండి ఊపిరితిత్తులకు మరియు తిరిగి గుండెకు అక్కడ నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు పంపబడే దిశను చూపుతాయి. నెక్స్ట్ హృదయం యొక్క గదుల గోడలు కండరాలతో రూపొందించబడ్డాయి. నెక్స్ట్ ఈ కండరాలు లయబద్ధంగా సంకోచ సడలికలు జరుపుతాయి. నెక్స్ట్ ఈ లయబద్ధ సంకోచం తర్వాత దాని సడలిక కలిపి హృదయ స్పందనను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ స్టెథోస్కోప్ను హృదయ స్పందనను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రతిసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు ధమనులలో ప్రతిసారి ఒక స్పందనను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ 1 నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటును సూచిస్తుంది. నెక్స్ట్ గుండె యొక్క గదులు లయబద్ధంగా కొట్టుకోవడం రక్త ప్రసరణను నిర్వహిస్తుంది మరియు శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది. నెక్స్ట్ స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులలో కూడా రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు. నెక్స్ట్ స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు అవి నివసించే నీటి ద్వారానే ఆహారం మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోకి చేరుతుంది. నెక్స్ట్ నీరు బయటకు వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకువెళ్తుంది. నెక్స్ట్ విసర్జన అంటే ఏందో చూద్దాం. జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. విసర్జనలో పాల్గొన్న భాగాలు విసర్జన వ్యవస్థను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ రక్తాన్ని వడపోయడానికి ఒక విధానం అవసరం. ఇది మూత్రపిండాల్లోని రక్త కేశనాళికల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రక్తం యొక్క మూత్రపిండాలను చేరేటప్పుడు ఉపయోగకరమైన మరియు హానికరమైన పదార్థాలు రెండింటినీ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఉపయోగకరమైన పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడతాయి. నెక్స్ట్ నీటిలో కరిగిన వ్యర్థాలు మూత్ర రూపంలో తొలగించబడతాయి. నెక్స్ట్ మూత్రపిండాల నుండి మూత్రగొట్టం లాంటి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది మరియు ప్రసేకం అని పిలువబడే కండరాల గొట్టం చివరలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపబడుతుంది. నెక్స్ట్ మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయం మరియు ప్రసేకం మూత్ర వ్యవస్థను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఒక వయోజన మానవుడు సాధారణంగా ఒక రోజులో 1 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. నెక్స్ట్ మూత్రంలో 95% నీరు, 2.5% యూరియా, 2.5% ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ చేపలు వంటి జలచరాలు కణ వ్యర్థాలను నీటిలో కరిగిపోయే అమ్మోనియాగా విసర్జిస్తాయి. నెక్స్ట్ పక్షులు, బల్లులు, పాములు వంటి కొన్ని భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని అంటే యూరియా ఆమ్లం విసర్జిస్తాయి. నెక్స్ట్ మానవుల్లో ప్రధాన విసర్జన పదార్థం యూరియా. నెక్స్ట్ మూత్రపిండాల వైఫల్యం ఫలితంగా వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి. కృత్రిమ కిడ్నీ ద్వారా వారి రక్తాన్ని వడపోసే ప్రక్రియను డయాలసిస్ అంటారు. నెక్స్ట్ విలియం హార్వే గురించి చూద్దాం. కాలం క్రీస్తు శకం 1578 నుంచి 1657. ఇతను ఆంగ్ల వైద్యుడు. రక్త ప్రసరణను కనుగొన్నాడు. ఇతని అభిప్రాయాలను ఎగతాళి చేసి సర్క్యులేటర్ అని పిలిచేవారు. చివరికి ఇతను చనిపోక ముందే ప్రసరణ గురించి హార్వే యొక్క ఆలోచనలు సాధారణ జీవ సంబంధ వాస్తవంగా అంగీకరించబడింది. నెక్స్ట్ మొక్కలు నీరు మరియు ఖనిజాలను వేర్ల ద్వారా గ్రహిస్తాయి. నెక్స్ట్ వేర్లు మూలకేశములను కలిగి ఉంటాయి. నెక్స్ట్ మూలకేశము నీటిలో కరిగిన నీరు మరియు ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ మూలకేశములు నేల కణాల
మధ్య ఉన్న నీటితో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మొక్కలకు నేల నుండి నీరు మరియు పోషకాలను రవాణా చేయడానికి నాళాలు వంటి పంపులు ఉంటాయి. ఆ నాళాలు ప్రత్యేక కణాలతో తయారు చేయబడి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం. నెక్స్ట్ మొక్కలోని నీరు మరియు పోషకాల రవాణా కొరకు ఉన్న ప్రసరణ కణజాలాన్ని దారువు అంటారు. నెక్స్ట్ దారువు అనేది కాండం మరియు కొమ్మల ద్వారా వేరులను ఆకులను అనుసంధానించే నిరంతర నాళాలు వలన ఏర్పరిచి తద్వారా మొత్తం మొక్కకి నీటిని సరఫరా చేస్తుంది. నెక్స్ట్ ఆకుల ఆహారాన్ని సంశ్లేషణ చేస్తాయి. మొక్క అన్ని భాగాలకు ఆహారం సరఫరా చేయడం అనేది పోషక కణజాలం అని పిలువబడే ప్రసరణ కణజాలం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ దారువు పోషక కణజాలం మొక్కలలో పదార్థాలను సరఫరా చేస్తాయి. నెక్స్ట్ వయోజన వ్యక్తులు మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. దీనిని హృదయ స్పందన రేటు అంటారు. నెక్స్ట్ ధమనులు గుండె నుండి రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. నెక్స్ట్ జతపరచుట చూద్దాం. పత్రరంధ్రాలు అనేది బాష్పోత్సేకం. నెక్స్ట్ దారువు అనేది నీటి రవాణా. నెక్స్ట్ మూలకేశాలు అంటే నీటి శోషణ. నెక్స్ట్ పోషక కణజాలం అనేది ఆహార రవాణా. నెక్స్ట్ ధమనులు మరియు సిరలు కేశనాళికలు నెట్వర్క్ ద్వారా కలపబడతాయి. నెక్స్ట్ చెమటలో నీరు యూరియాగా ఉంటుంది. నెక్స్ట్ మూత్రపిండాలు ద్రవ రూపంలో విసర్జించే వ్యర్థ పదార్థాలను మూత్రం అంటారు. నెక్స్ట్ చూషణ ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరడం అనేది బాష్పీభవనం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ మొక్కలలో నీరు దారువు ద్వారా రవాణా చేయబడుతుంది. నెక్స్ట్ మొక్కలను మసక వెలుతురులో ఉంచడం ద్వారా వేరుల నుండి నీటి శోషణను పెంచవచ్చు. నెక్స్ట్ నోట్ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజల శస్త్రచికిత్స లేదా గాయం నుండి రక్తాన్ని కోల్పోతే లేదా వారి శరీరాలు తగినంత రక్తాన్ని ఉత్పత్తి చేయలేకపోతే స్వచ్ఛంద సేవకులు విరాళంగా ఇచ్చిన రక్తాన్ని మార్పిడి చేయడం ద్వారా రక్తం మార్చడం ఒకే ఒక మార్గం. రక్తం సాధారణంగా కొరతగా ఉంటుంది. రక్తదానం చేయడం వలన దాతల బలం తగ్గదు.